హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మనం వింటర్ స్పెషల్ గోల్డెన్ ఆయిల్ చేసుకుందాం. ఈ ఆయిల్ పెట్టుకున్న తర్వాత మీరైతే నన్ను గుర్తు చేసుకుంటారు. తప్పకుండా వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూద్దాం. పచ్చి పసుపు, బీట్రూట్, క్యారెట్, గులాబీ రెక్కలు. ఎండువైనా తీసుకోవచ్చు, పచ్చివైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం, ఏది అవైలబుల్ ఉంటే అవి. కానీ దేశీ గులాబీ అయితే ఇప్పుడు ఆర్గానిక్ గులాబీ ఉంటేనే బాగుంటుంది. బాదాం రోగన్, నేనైతే బాదాం రోగన్ ఆయిల్ వాడతాను. మీ దగ్గర బాదాం రోగన్ అవైలబుల్ లేకుంటే మామూలుగా కొబ్బరి నూనె, ఆర్గానిక్ కొబ్బరి నూనె వాడచ్చు. ఇంకా నెక్స్ట్ ఏమో ఇంకా అన్నీ పీల్ తీసేసుకుందాము. క్యారెట్, బీట్రూట్, ఇంకా ఈ పచ్చిపసుపు ఉంటుంది కదా, మనం అల్లం పొట్టు తీసినట్టు తీయాలి. పచ్చిపసుపు అయితే నేను ఇంట్లోనే పండించాను. చూడండి, పచ్చిపసుపు దీనికి ఏంటంటే రూట్స్ అయితే వచ్చాయి. నేను లాస్ట్ టైము పచ్చిపసుపు బయట నుంచి నేను కొనుక్కొచ్చి ఇలా రూట్స్ ఉన్నది, ఆ రూటింగ్ చేసి నేను పెట్టాను. చాలా వచ్చింది, పసుపు అయితే చాలా వచ్చింది. నేను ఇంకొక వీడియోలో పచ్చిపసుపు హార్వెస్ట్ చేసింది అయితే నేను ఒక వీడియో చేశాను, చూపిస్తాను. క్యారెట్, బీట్రూట్, ఇంకా పచ్చిపసుపు మంచిగా సన్న గ్రేటర్ తీసుకొని సన్నది గ్రేట్ చేసుకుందాం. చూడండి, కొంచెం కొంచెం అయితే ఒక హాఫ్ అయితే సరిపోతుంది. మీకు ఆయిల్ ఎంత అవుతుందో దానికి తగ్గట్టు వేసేసుకోండి. ఆయిల్కి తగ్గట్టు క్యారెట్, బీట్రూట్, ఇంకా పచ్చిపసుపు 3 గ్రేట్ చేసుకొని వేసేసుకోండి. మిగిలింది తినేసేయండి, చాలా టేస్టీగా ఉంటాయి కదా. క్యారెట్, బీట్రూట్ అయితే మీకు తెలుసు, చాలా మంచిది కూడా. రోజు ఒక సగం ముక్క క్యారెట్, సగం ముక్క బీట్రూట్ తింటే ఫేస్లో మంచి గ్లో వస్తుంది. పచ్చిపసుపు కూడా గ్రేట్ అయిపోయింది. ఈ 3 మనం ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద బాదం ఆయిల్ వేసుకొని ఇవన్నీ వేసి కలిపేద్దాం. చూద్దాం, మనం స్టవ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఫ్లవర్స్ కూడా చూడండి, పెటల్స్ ఎన్ని, దానికి తగ్గట్టు క్వాంటిటీ చేసేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ వేసేసుకొని మనమైతే ఎంత బాగుంటుంది తెలుసా ఈ ఆయిల్. గోల్డెన్ ఆయిల్ అని అన్నాను, ఎందుకు అంటే మీరే చెప్తారు నాకు ఎంత బాగుంటుందో అసలు. ఇంకా బీట్రూట్, క్యారెట్ కొంచెం వేడి అవ్వగా